ఏ నరేష్ ఇట్రా రా 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 ఫాస్ట్ గా రా. డైవర్ట్ చేయడానికి అన్ని మేమే చెయ్యాలి, నువ్వు కూడా ఏదో ఒకటి చెయ్యి. ఆయన డైవర్ట్ చేయడానికి ఒక సింగింగ్ సెగ్మెంట్ పెట్టిస్తా. సర్లే వెళ్ళి డైవర్ట్ చెయ్యి. రేయ్ పాటింటావా? ఇప్పుడు నా బోటే ఎక్కువ డీజే ఎక్కువ. ఇప్పుడు మనందరి కోసం ఓ స్పెషల్ సింగింగ్ సెగ్మెంట్. ఎంజాయ్. సరే మామగరే ససని దపస సరే మామగరే ససని దపస రమతని దపస సని దప మగ పవరే యమహానగరి కలకత్తా పురి నమః గిరి హౌరావారధి యమహానగరి కలకత్తా పురి చిరుత్యాగరాజు నీ కృతిని పలికను మరి చిరుత్యాగరాజు నీ కృతిని పలికను మరి చిరుత్యాగరాజు నీ కృతిని పలికను మరి యమహానగరి కలకత్తా పురి నమః గిరి హౌరావారధి. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దన తుమ్మ మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దన కమ్మ చేతిని తాకొద్దంటే చెందుకే రావద్దంటే ఏమవుతానమ్మా నేను పొందేటందుకు పుట్టానే గుమ్మ నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ నేను పొందేటందుకు పుట్టానే గుమ్మ నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. ఇంత తొందరగా అయిపోయింది పాట. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణి కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. ఏ చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే, చూపే బంగారమాయనే శ్రీవల్లి నువ్వే నవరత్నమాయనే. అన్నిటికీ ఇప్పుడు ముందుండే నేను, నీ వెనక ఇప్పుడు పడుతూ ఉన్నాను, ఎవ్వరికి ఎప్పుడు తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకే తననే ఉంచాను. ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే, నిజమంతా నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే. చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే, చూపే బంగారమాయనే శ్రీవల్లి నువ్వే నవరత్నమాయనే.
సంతోషాన్ని పెంచేనా ఎన్నాళ్ళైనా గుర్తుండేటి ఆనందంలో ముంచైనా చిరునవ్వురే సిరిమువ్వగా కట్టనా ఒకే ఒక లోకం నువ్వే లోకంలో నా అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అన్నావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుండనా జన్మ జన్మల జంటవ్వనా లాలా కూడా అంబరపట్ట మల్లెపల్లి మలకపట్ట టిల్లు అన్నాడి చెప్పడతా టిల్లా టిల్లాడాలా మల్లె సన్నాదా మత్లా పన్ను గాని భారత్ టిల్లు అన్నది గిన్నంటే టిచ్చక్ టిచ్చక్ నుంకాలా డీజే టిల్లు పెరు బీని స్టైలే వెరు సొకేమో హీరో తీరు కొట్టేది తీను మారు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు ప్రెషర్ పెంచి కొట్టు బాక్సర్ పరిగెట్టట్టు అర్రే చుమ్కై షట్టు వీని కుంగురు చుట్టు అట్లా ఇల్లుందంటే స్టార్లే సలాం కొట్టు అర్రే కల్లి చుట్టు అత్తరే చల్లినట్టు మస్తుగా నవ్వుందంటే పోరిలా దిల్లు కొట్టు అన్న ఫోటో పెట్టుకొని జిమ్ సెంటర్లని పోటీ ఒడి ఒడి పబ్లిసిటీ చేతాయే వీని హవా జొతే బోనాలల్లా శివాలే కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా ఫోన్ కడతాడే డీజే టిల్లు పెరు వీని స్టైలే వెరు సొకేమో హీరో తీరు కొట్టేది తీను మారు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టు పుట్టి నా మీదట్టు డీజే టిల్లు పెరు విన్ని స్టైలే వెరు సోకేమో హీరో తీరు కొట్టేది తీను మారు. That was a mind-blowing performance, Dheeraj. యమహానగరి కలకత్తా పూరి So, ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ ఛోటా ప్యాకెట్ బడా ధమాకా పర్ఫార్మెన్స్? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా చెప్పారు మీరు. యమహానగరి పాడిన అబ్బాయి ఆ డీజే టిల్లు పాడింది. డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు ఎన్ని వేరియేషన్స్ ఇచ్చారు ధీరజ్ మీరు. అండ్ యూర్ ఎంజాయింగ్ వాట్ యూర్ డూయింగ్. దాట్స్ వాట్ ద స్పెషాలిటీ. చాలా చాలా గొప్ప ఫ్యూచర్ ఉంది ధీరజ్ మీకు. మ్యామ్ 2018 పాడుతా తీయగా విన్నర్. బాలు సార్ చాలా 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 ఫేవరెట్ అబ్బాయి అన్నమాట. అంత మహోన్నతమైన ఒక మనిషి దగ్గర నుంచి మీకు ఆశీస్సులు అందాక ఇలా కాకుండా ఇంకెలా ఉంటారు? డైరెక్టర్ గారు మీకు ఎలా అనిపించింది ధీరజ్ పర్ఫార్మెన్స్? చాలా బాగుందండి. అండ్ సాంగ్ పాడటంగా తను ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తున్నారు చూడండి, అది చాలా బాగా నచ్చింది. సో నైస్, థ్యాంక్ యూ. సుహాస్ గారు సూపర్ ఎంజాయ్ చేశానండి. ఆయన ఓన్లీ పాడుతుంటే కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను, ఇలా డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటే అనుకోలేదు. కానీ నిజంగా మన ఆర్టిస్ట్ వల్ల ఒక చిన్న విషయం మిస్ అయ్యాం తెలుసా. సుహాస్ చాలా బాగా డాన్స్ చేస్తారు. యాక్చువల్ గా సుహాస్ బాత్రూమ్ డాన్సర్. ఆ టవల్ తీసుకురండి చెప్తా. మీ ఎక్స్పీరియన్స్ ఇంకొకరి మీద రుద్దకండి. మరి రామ్ ప్రసాద్ గారు సూపర్ పాడాడు. మధ్యలో మా వాళ్ళు డాన్స్ చేస్తుంటే కొంచెం సారీ, ఫ్రేమ్ లో కనిపించడం కక్కురు తప్ప మా ఎవరికి డాన్స్ రాదు మా వాళ్ళు. చాలా బాగా పాడావు. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకోసారి వాళ్ళని కోరుకుంటున్నాను. మరి మన నంది అవార్డ్ గ్రహీత రమేష్ గారు ధీరజ్ చంపేశావు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అతను కూడా సేమ్ కెమెరాలో కనిపించడం వచ్చారు తప్ప. అంటే సారేమో చంపేసా ఉన్నారు కదా, మళ్ళీ ఎలా బతుకొచ్చారా? ఓహో, నీలో ఈ టాలెంట్ కూడా ఉందా ధీరజ్? ఇక్కడికి వచ్చేసారు కదా, మారిపోవాల్సిందే. నీళ్ళు తాగాడు కదా మధ్యలో, అది మ్యాటర్. మరి మీరు 10 ఏళ్ల నుండి తాగుతున్నారు కదా, అంత స్పాంటేనిటీ. సో ధీరజ్ ఫస్ట్ టైం వచ్చారు శ్రీదేవి డ్రామా కంపెనీకి. ఇంత హడావిడి మధ్యలో మీలాంటి మంచిగా స్టేబుల్ గా ఉన్న పర్ఫార్మ్ చేశారు. సో మీకు ఎలా అనిపించింది? యాక్చువల్ గా నాకు సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ పంపించిన మా జమీల్ అంకుల్ కి, నారాయణరావు అంకుల్ కి, ముఖ్యంగా మా ఫ్రెంచ్ ప్రసాద్ అన్నకి ముఖ్యంగా ధన్యవాదాలు. మా అమ్మ ఎప్పటి నుంచో కోరిక శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక్క పాటైనా పాడాలని. ఈ రోజు మా అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఈటీవీ అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ.
మీరు శ్రీదేవి మీద ఒక చిన్న పోయిటరీ. ఇప్పటికిప్పుడంటే అది అలా రాదు, కొన్నిసార్లు అది అదే తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది. కొంచెం ఇంకా తన్నండి బయటకు వస్తుంది. సర్లే, ఈ ఎపిసోడ్ అయ్యే లోపల మీరు శ్రీదేవి మీద ఒక పోయిటరీ ఆలోచించి మాకు చెప్పండి. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ ధీరజ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.